ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్ విత్ ప్రియా. ఎప్పటిలాగానే బెర్లిన్లో ఒక కొత్త ఈవెంట్తో మేము ముందుకు వచ్చేసాను. అది కైట్ ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ ఆటమ్ సీజన్లో ఈ కైట్ ఫెస్టివల్ బెర్లిన్లో ప్రతిసారి జరుగుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కైట్ ఫెస్టివల్ అనమాట. ఇది ఎప్పుడు టెంపుల్ హాఫ్లోనే జరుగుతుంది అనమాట. టెంపుల్ హాఫ్ అనేది ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ స్పేస్. బెర్లిన్‌లో ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ స్పేస్‌ని వీళ్ళు కైట్ ఫెస్టివల్‌కి వాడతారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1,00,000 పైగా కైట్స్ ఉంటాయండి. సో, ఈ ఈవెంట్ మార్నింగ్ 11 నుంచి నైట్ 8 పీఎం వరకు జరిగిందనమాట. అక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద ఎయిర్ బెలూన్ లాంటి కైట్ స్ట్రక్చర్స్ ఉన్నవన్నీ డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఒక కొలాబ్ లాగా అయ్యి, అవన్నీ ఒక థీమ్ బేస్డ్‌లో ఫ్లై చేశారనమాట. ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలోకి మాత్రం అందరిని వెళ్ళనీయరు. ఆ ఆర్గనైజేషన్స్, ఆ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు మాత్రమే ఆ కైట్స్ అన్నీ ఒక థీమ్ బేస్ మీద ఫ్లై చేస్తారు. ఈ ఇయర్ 2025లో థీమ్ ఏంటి అంటే సూపర్ హీరోస్ అండ్ కార్టూన్ క్యారెక్టర్స్ అనమాట. కొన్ని అక్వాంటిక్ యానిమల్స్ కూడా అంటే ఫిష్ అండ్ ఆక్టోపస్ స్ట్రక్చర్స్‌లో ఉన్నవి కూడా ఎగరేశారు. కానీ మెయిన్ ఏంటంటే గార్ఫీల్డ్, బ్యాట్‌మ్యాన్, ఇంకా యూనికార్న్స్, సూపర్ మారియో ఇవన్నీ క్యారెక్టర్స్ మాకక్కడ కనిపించాయి. అక్కడ చూసారు కదా! పాంథర్ ఉంది. నేను చెప్పినట్టుగానే అక్వాంటిక్ యానిమల్స్ ఉన్నాయి కాబట్టి షార్క్ ఫిష్ మోడల్స్‌లో కూడా పెట్టారు. అక్కడ గార్ఫీల్డ్ బెలూన్ ఉంది. అండ్ ఏలియన్స్‌ని పెట్టారు. సో, ఒక థీమ్ బేస్డ్ ఉంటుందనమాట. మోస్ట్‌లీ ఈసారి కార్టూన్ క్యారెక్టర్సే కనబడ్డాయి మాకు. ఏలియన్స్, డ్రాగన్స్, కార్టూన్ క్యారెక్టర్స్ అవే కనిపించాయి. అండ్ ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్‌లో ఎన్నో లక్షల మంది అక్కడ స్కాటర్ అయిపోయి వాళ్ళ ప్రైవేట్ కైట్స్‌ని తీసుకొచ్చి అవి కూడా అక్కడ ఎగరేస్తూ ఉంటారనమాట. ఈ ఈవెంట్ అవుతూ ఉండగా. సో, ఆల్ టుగెదర్ మనకు ఆల్మోస్ట్ ఒక 100,000 కైట్స్ అట్ ఏ టైమ్ స్కైలో కనిపిస్తాయి. అక్కడక్కడ చిన్న చిన్న పక్షులు ఎగురుతున్నట్టు చాలా అందంగా ఉంటది. మీరు గనక బెర్లిన్‌లో ఉంటే ఖచ్చితంగా ఈ ఈవెంట్‌ని మీరు విజిట్ చేయాలండి. ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. సో, అక్కడే కైట్స్‌ని అమ్ముతారు కూడా. అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. కైట్స్ అమ్ముతున్న స్టాల్స్ కూడా ఉంటాయి. కానీ నా సజెషన్ ఏంటి అంటే, అక్కడ స్టాల్స్‌లో కైట్స్ కొనుక్కుంటే చాలా కాస్ట్‌లీగా ఉంటుంది. అంతేకాదు ఈ కైట్ ఫెస్టివల్‌లో ఈవినింగ్ క్లోజింగ్ టైమ్ అయ్యేటప్పటికి ఫైర్ వర్క్స్ కూడా జరిగాయి. అండ్ లైట్ ఉన్న కైట్స్ కూడా ఒక థీమ్ బేస్‌లో ఒక డాన్స్ లాగా అరేంజ్ చేసి దాన్ని ఎగరేశారు. నేను చెప్పాను కదా! అక్కడ ఎగురుతున్న కైట్స్ అన్నిటికి లైట్స్ ఉన్నాయి. ఇది నైట్ 7:00కి స్టార్ట్ అయింది ఈ షో. సో, ఆ కైట్స్ అన్నీ కింద ఒక రిమోట్ బేస్ మీద ఆపరేట్ చేస్తున్నారనమాట. చూడండి అవన్నీ ఒక ప్యాటర్న్‌లో డాన్స్ చేస్తున్నాయి. అవన్నీ లైట్ ఉన్న కైట్స్ వాటితో ఒక పెర్ఫార్మన్స్ లాగా చేశారు. అక్కడ స్టేజ్ పెర్ఫార్మన్స్ కూడా జరుగుతుంది. ఆహ్, అండ్ ఎండింగ్‌లో మంచి ఫైర్ వర్క్ కూడా జరిగిందండి. ఒక 10, 15 మినిట్స్ అద్భుతంగా ఉండింది ఫైర్ వర్క్ అయితే. సో, అది క్లోజింగ్ అనమాట. ఆ ఫైర్ వర్క్ తర్వాత క్లోజ్ అయిపోయింది. సో, ఇదండి కైట్ ఫెస్టివల్ ఎక్స్‌పీరియన్స్ మాది. మీరు గనుక బెర్లిన్‌లో ఉంటే తప్పకుండా ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో అయ్యే ఈ కైట్ ఫెస్టివల్‌ని మీరు కూడా విజిట్ చేయండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. మరొక్క వీడియోలో ఇంకొక కొత్త ఈవెంట్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు చూస్! ఆఫ్ విడసేన్.